హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ గాయత్రిని. ఈరోజైతే నేను మీకోసం ఒక మంచి వ్లాగ్ని తీసుకొచ్చాను. అదేంటంటే మేము న్యూ ఇయర్ రోజు లూలు మాల్కి అయితే వెళ్ళిపోయాం కదా. లూలు మాల్ మొత్తం మ్యాక్సిమం కింద మార్కెట్ అంతా వీడియో అయితే తీసేసాను, మీరు కూడా చూసేయండి. లూలు మాల్లో క్రిస్మస్కి అండ్ జనవరి 1st చాలా బాగా డెకర్ చేశారనమాట. మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది కదా. అండ్ వన్స్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మేమైతే ఫుడ్ స్టాల్స్ దగ్గరికి అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండే దగ్గరికి వెళ్ళిపోయాము. ఎప్పుడు వ్లాగ్స్లోనో వీడియోస్లోనో చూసేవాడిని, వన్స్ మన కళ్ళ ముందుకు వస్తే ఎలా ఉంటుంది యాంగ్జైటీ, ఇప్పుడు మాది అదే పరిస్థితి. ఒక్క రకం కూరగాయ 4-5 కలర్స్లో కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాబేజ్, పింక్ క్యాబేజ్ అంట, గ్రీన్ క్యాబేజ్ అంట, వైట్ క్యాబేజ్ అంట, ఇలా అన్ని రకాల కలర్స్లో క్యాబేజెస్ ఉన్నాయి. టమాటోస్ కూడా ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ టమాటో, రెడ్ కలర్ టమాటోస్, ఇవైతే చెర్రీ టమాటోస్ అంటారు. మా చిన్నప్పుడు ఇంటి ముందు చెట్టు మొలిస్తే అవి తీసేసి పడేసేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా తీసుకొచ్చి 50 రూపాయలు కేజీ అని అమ్మేస్తున్నారు. మరి అందుకే కలికాలం అంటారు. ఇక్కడ మనకి కనిపిస్తున్న సెషన్ అంతా గ్రీన్ వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ అన్నమాట. ఇదైతే బ్రొకోలీని నేను నిజంగా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే గడ్డిని జ్యూస్ చేసుకొని తాగుతారంట. ఆ గడ్డిని కూడా అమ్మేస్తున్నారు. పల్లెటూరులోకి వెళ్తే కేజీలు కాదు, క్వింటాలే వస్తుంది ఫ్రీగా. అండ్ ఆల్సో స్వీట్ కార్న్, బేబీ కార్న్, ఇలాగా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని అయితే ఈ లూలు మాల్లో చూసాం. మేమైతే నిజం చెప్పాలంటే కొనడానికి వెళ్ళలేదు, వీడియో తీయడానికే వెళ్ళాము స్పెసిఫిక్గా. ఈ సెషన్ చూస్తున్నారా, యాపిల్స్ అనమాట. గ్రీన్ యాపిల్స్, ఆరెంజ్ యాపిల్స్, రెడ్ యాపిల్స్, బట్ చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవైతే. వీటిని కూడా నేను ఇంత నీట్గా అండ్ ఇంత కలర్ఫుల్గా చూడడం ఫస్ట్ టైం. కేజీ చూసారా, 300 అంట గ్రీన్ యాపిల్స్. ఇదైతే పింక్ యాపిల్, ఇది కూడా 300 రూపీస్ అంట. ఇక్కడ కనిపించే ఐటమ్స్ అన్నీ మనం కొనాలంటే ఇండియన్స్ రూపీస్లో సంపాదిస్తే సరిపోదు. ఈజీగా మనం ఏ US డాలర్సో, ఏ కెనడా డాలర్సో, లేక అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన మనీతోటి ఖర్చు పెడితేనే ఇవన్నిటిని కొనగలం అనిపించింది. ఎక్కడెక్కడో దేశాల నుంచి ఇంపోర్ట్ చేసిన కూరగాయలన్నీ ఉన్నాయి, ఇండియాలో సరిపోవు అన్నట్టు. లెమన్ అయితే ఒక్కొక్క లెమన్ ఆరెంజ్ అంత ఉందండి. నేనైతే ఇండియాలో చూడడం ఫస్ట్ టైం లూలు మాల్లో. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మస్క్ మెలన్, దోసకాయలో ఒక రకము, అది కూడా కేజీ 130 రూపాయలు అంట. 2 కాయలు కూడా రావు తిప్పి కొడితే. కొన్ని ఫ్రూట్స్ ఏమో చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతున్నాయి, కొన్ని అయితే చాలా చాలా కాస్ట్లీలో ఉన్నాయి అన్నమాట. నేనైతే వీడియో తీయడానికి వెళ్ళాను కాబట్టి ఇండియాలో దొరికేవి మనకి ఎలాగో తెలుసు కాబట్టి కొన్ని ఫారెన్ ఫ్రూట్స్ని చూద్దాము. అవకాడో మనకి చాలా రేర్గా దొరుకుతుంది. ఇది టాంజానియా నుంచి ఇంపోర్ట్ చేశారంట. ఇదైతే ఫ్రూట్ పేరు నాకు తెలియదు. అండ్ సపోటాలు మనకి ఈజీగా దొరికేస్తాయి. అండ్ ఇవైతే రేగిపళ్ళు ఈజీగా దొరికేస్తాయి. వాటర్ యాపిల్స్, అండ్ ఇవైతే సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసినవి అంట. అండ్ కివీ ఫ్రూట్స్ చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా మేడిపండు, ఇదైతే ఈ మేడిపండుని మనమేమో పద్యాల్లో మేడిపండు చూడు మేలిమైండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటే, వీళ్ళేమో తెచ్చి ఏకంగా అమ్మడానికి పెట్టేశారు. ఎవరో ఆ పద్యాన్ని ట్రూ చేయడానికో మరేమో కానీ ఒక పండునైతే విప్పి చూశారు, లోపలన్నీ విత్తనాలే ఉన్నాయి. మరి అందులో ఏ పదార్థం తింటారో, తొక్కు తింటారో, విత్తనాలు తింటారో తెలియదు. ఇదైతే మనకు తెలిసిందే డ్రాగన్ ఫ్రూట్. మన ఇండియాలో కూడా ఇప్పుడు చాలా మంది పండిస్తున్నారు. ఇక్కడికి వచ్చేస్తే కందికాయలు, మా తాతయ్య 20 ఎకరాలు కంది చేను వేస్తే తినడానికి నోరు రాదు, కానీ ఇక్కడేమో కేజీ 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటున్నారు వీళ్ళు. అట్లుంటుంది మన ఇండియన్స్ తోటి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇలా లూలు మాల్కి? లూలు మాల్లో ఎప్పుడు చూడని వెజిటేబుల్స్ని చూసారా? అండ్ కుకుంబర్లో కూడా మ్యాక్సిమం నేనైతే ఒక 15 to 20 ఐటమ్స్ని చూశాను. చిన్న కుకుంబర్స్, పెద్ద కుకుంబర్స్, అందులోనే కీరా దోసకాయలు ఒక 4 రకాలు ఉన్నాయి. ఇవైతే దుంపలండి, చామ దుంపలు, కంద. నాకు ఇక్కడ కనిపిస్తున్నది అయితే పచ్చి పసుపు, దీంతో ఏం చేస్తారో నాకు తెలియదు. ఇక్కడ కనిపిస్తున్నది అయితే కంద. మేము నూజివీడులో చదువుకునేటప్పుడు అయితే వీక్లీ థ్రైస్ చేసేవాళ్ళు. మరి అది చీప్గా వస్తుందో లేకపోతే ఆ కర్రీ చేయడం ఈజీనో మరి నాకు తెలియదు. అల్లం అయితే లూలు మాల్లో చాలా చీప్గా ఉంది, కేజీ 69 రూపాయలు మాత్రమే. ఎవరికైనా కావాలంటే కొనేసుకోండి. మొత్తానికి మనం వంకాయల సెక్షన్కి వచ్చేసాము. ఇవేంది ఇంత పొడుగున్నాయని చూశాను, పక్కకెళ్ళి చూస్తే వంకాయలు 10 రకాల వంకాయలు ఉన్నాయి. అసలు నల్ల వంకాయ, తెల్ల వంకాయ,
తెల్ల వంకాయ పైన చారల వంకాయ, నల్ల వంకాయల పైన చారల వంకాయలు, ఎగ్ ప్లాంట్, పెద్ద పెద్ద వంకాయలు, ఇలా ఇన్ని రకాలు చూశాను. ఇదైతే క్యారెట్ కూడా చాలా పొడుగుంది. తినే పదార్థాలపైన జోకులేయకూడదు, కానీ ఇక్కడ చూసే పదార్థాలతో మనం వండుకొని తినాలంటే నెలలు అయితే సరిపోవు నాకు. ఇంకా బంగాళదుంప విషయానికి వస్తే పెద్ద పెద్ద బంగాళదుంపల్ని మనం ర్యాండమ్గా కాదు నార్మల్గానే చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడైతే బుజ్జి బంగాళదుంపల్ని కూడా పెట్టారు. ఈ క్యాప్సికమ్ చూసారా, 3 రకాల క్యాప్సికమ్ పైన కలర్స్ వేసి నీట్గా ప్రింట్ తీసినట్టున్నాయి కాయలు. నేను నిజమో కాదనని చెక్ చేశాను పట్టుకొని, నిజంగానే క్యాప్సికము. అండ్ ఇంకొకటి ఏంటంటే పచ్చిమిరపకాయలు. మన ఊర్లలో సంత పెడితే ఒక రకం పచ్చిమిరపకాయలు అమ్ముతారు, కానీ ఈ లూలు మాల్లో మాత్రం మొత్తానికి ఒక 10 రకాల పచ్చిమిరపకాయలు ఉన్నాయి. తెల్ల పచ్చిమిర్చి, ఎర్ర పచ్చిమిర్చి, కారం పచ్చిమిర్చి, కారం లేని పచ్చిమిర్చి, ఇలా ఇన్ని రకాల పచ్చిమిరపకాయలు నేను లూలు మాల్లోనే చూశాను. మీకు సంక్రాంతికి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనిపిస్తే ఎక్కడికో వెళ్ళే పని లేదండి, లూలు మాల్లో ఒక 4 రోజులు తిరిగితే మీ ట్రిప్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న గుమ్మడికాయలు చూసారా, పెద్ద గుమ్మడికాయలు అమ్ముతారంట, గుమ్మడికాయలు 4 ముక్కలు చేసి కూడా అమ్ముతారంట. నిజంగా ఇది మాత్రం వాళ్ళ గ్రేట్నెస్. మేబీ అది పెద్ద గుమ్మడికాయలు అందరూ కొనుక్కోలేకపోవచ్చు, అందుకనే గుమ్మడికాయని 4 ముక్కలు చేసి అమ్ముతున్నారు. మొత్తానికి మన లూలు మాల్లో ఏమీ కొనకుండా మా ప్రయాణం ఇలా సాగుతూ ఉంది. మా ఫ్రెండ్స్ ఏమో కొనే వాళ్ళలాగా బిల్డప్లు ఇస్తున్నారు అన్నీ పట్టుకొని, బట్ కొనేదేముండదు, చూసేది వీడియోలు తీసుకునేదే. ఆ వెజిటేబుల్స్ ఎంతసేపు చూస్తాంలే అని చెప్పేసి ఇక్కడ కేక్స్ సెక్షన్కి వచ్చేసాము. కప్ కేక్స్ ఉన్నాయి. ఈ కప్ కేక్స్ బై 1 get 1 ఉన్నాయి అనమాట. 180 రూపీస్ 6 కప్ కేక్స్ వస్తాయి. కేక్స్ విషయానికి వస్తే లూలు మాల్లో చాలా బెటర్ అనిపించింది. నాట్ ఓన్లీ మైదా, మల్టీగ్రెయిన్, రాగి పిండిని యూజ్ చేసి ఇలా అన్ని రకాల కప్ కేక్స్, నార్మల్ కేక్స్ని వాళ్ళు అమ్మేస్తున్నారు అనమాట. నిజంగా చాలా బాగున్నాయి. నేను ఒకసారి ట్రై చేశాను ఇవి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి కేకు ప్రతిరోజు తయారు చేసి ఇస్తారనమాట. లైవ్ కౌంటర్స్ కూడా ఉంటాయి. చాలా చీప్ అండ్ బెస్ట్లో టేస్టీగా ఉంటాయి అనమాట ఈ కేక్స్ అన్నీ. ఇక్కడ కనిపిస్తున్న బ్రౌనీ ఉంది కదా, ఈ బ్రౌనీ కూడా చాలా టేస్టీగా ఉంది. అలా కేక్ సెక్షన్ని కూడా కవర్ చేసేసి మేమైతే డోనట్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. డోనట్స్ని ఎప్పుడు తినింది లేదు, బట్ దానిపైన ఎందుకు అన్ని చాక్లెట్ పెప్పర్మెంట్ లాంటివి చల్లారో నాకైతే అర్థం కాలేదు. మీకు తెలిస్తే కింద కమెంట్ చేసేయండి. సంక్రాంతికి ఎవరైనా వంటల్ని ఇంట్లో చేసుకోలేకపోతే లూలు మాల్కి వస్తే ఈ వంటలు అన్నీ ఉన్నాయన్నమాట. సన్న కారపూస, పెద్ద కారపూస, చెకోడీలు, చక్రాలు, జిలేబీలు, జాంగిరీలు, అరటికాయ చిప్స్, ఉల్లగడ్డ చిప్స్. ఉల్లగడ్డ అంటే అందరికీ తెలియదు కదా, పొటాటో చిప్స్ని ఉల్లగడ్డ చిప్స్ అంటాం మా సైడు. క్యారెట్ చిప్స్ అన్నీ ఉన్నాయి. ఎవరికైనా సంక్రాంతికి వండుకోలేకపోయిన వాళ్ళు లూలు మాల్కి వెళ్ళి తెచ్చేసుకోండి. ఇవైతే న్యూ ఇయర్కి తయారు చేసిన కేకులు అనమాట. ఇవి కూడా చాలా పెట్టేశారు. ఒక కేక్స్ ఎగ్జిబిషన్. ఇక్కడ కనిపిస్తున్న పదార్థాలన్నీ మనం కొంచెంగా తీసుకొని సలాడ్ చేసుకొని అందులో జామ్ వేసుకొని తినొచ్చంట. నేనైతే ట్రై చేయలేదు, చేయను కూడా. మీకు కావాలనుకుంటే లూలు మాల్కి వెళ్ళిపోయి ట్రై చేసేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఖర్జూరాలన్నీ ఒక 10 రకాల ఖర్జూరాలు ఉన్నాయి. చేతితో తాకొద్దన్నారని గంటెతోటి అలా తీసి పైకి చూపించాను మీకు. ఇవి కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలోనే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఇవి కూడా లూలు మాల్లో దొరుకుతాయి, వెళ్ళి తెచ్చేసుకోండి. మీకెవరికైనా కాస్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసేయండి. ఇక్కడ కనిపిస్తున్నవి స్ప్రౌట్స్. మనం సలాడ్స్ చేసుకొని మన ఓన్ సలాడ్ని అక్కడ వెయిట్ చెక్ చేసుకొని పేమెంట్ చేయాలి. 100 grams 25 రూపీస్ సంథింగ్ అలా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఫ్రెష్ జ్యూసెస్ అనమాట. ఏబీసీ జ్యూస్, క్యారెట్ జ్యూస్, మస్క్ మెలన్ జ్యూస్ అన్నీ ఉన్నాయి. అండ్ వీటి విషయానికి వస్తే ఇవైతే అన్ని ఫ్రూట్ సలాడ్స్ కూడా 100 grams నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి నచ్చినవి కొనుక్కొని తయారు చేసుకొని అక్కడే పేమెంట్ చేసేసి వచ్చేయచ్చు. చీజ్ కూడా మన కళ్ళ ముందే అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి ఇస్తారు వాళ్ళు. స్లైసెస్లో కానీ క్యూబ్స్లో కానీ అలా ఇస్తారు. అండ్ నాన్ వెజ్ సెక్షన్, వెజ్ సెక్షన్ ఉంది. నాన్ వెజ్ సెక్షన్లో అయితే నాకు తెలియని ఎన్నో వంటకాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ లూలు మాల్ వాళ్ళు 2,000 to 3,000 కోళ్ళను చంపేస్తారేమో మేబీ రోజుకి. ఏముందిలే, తినేది మనమే కదా. అండ్ ఈ పిజ్జాలను చూస్తున్నారు కదా, అవి రెడీ టు కుక్ అనమాట. మనకి కావాల్సిన స్టఫింగ్ అంతా ఆ పిజ్జా బేస్ పైన పెట్టేసి నీట్గా ప్యాకింగ్ చేసి ఇస్తారు. మనం కేవలం మైక్రో ఓవెన్లో పెట్టుకోవడం మాత్రమే చేయాలి. ఎవరైనా నాలాంటి బద్దకస్తులు ఉంటే అవి తెచ్చుకొని కాల్చుకొని తినండి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ పిజ్జాలు, బర్గర్లు మాత్రమే. ఎవరైతే హెల్దీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సెక్షన్ అయితే కాదు ఇది. ఎవరైతే ఎంత తిన్నా లావ్ అవ్వరో వాళ్ళకైతే ఈ సెక్షన్ బాగా పనికొస్తుంది. ఎవరైతే ఈ రెడీ టు కుక్ ఫుడ్ తినాలనుకుంటున్నారో వాళ్ళు ఈ సెక్షన్కి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. కాస్ట్ కూడా ఎక్కువ ఏం లేదు, చాలా రీజనబుల్గానే ఉన్నాయి.
ఇక్కడ మనకు కనిపిస్తున్నవన్నీ ఎవరైతే సెల్ఫ్ సలాడ్ చేసుకోలేరో వాళ్ళ కోసం వాళ్ళే సలాడ్ ప్రిపేర్ చేసి ఒక బౌల్లో పెట్టి ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి పెట్టారు. సో ఇదైతే మా లూలు మాల్ ట్రిప్ ఇన్ న్యూ ఇయర్ రోజు మేము ఎంజాయ్ చేసిందంతా లూలు మాల్లోనే. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. మరి మీ ఎంజాయ్మెంట్ ఎలా గడిచిందో, మీరు ఎక్కడికి వెళ్ళారో కమెంట్ చేసేయండి. మేము ఈ లూలు మాల్లో ఏం కొన్నామో తెలుసా? ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాము మాల్ అంతా తిరిగి అలసిపోయినందుకు. ఎంత ఓపికగా చూపించాను కదా. సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.